నీ కోసం ఈ కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డాడు. అలాంటిదే తనకి నువ్వు తిరిగిచ్చేది ఇదేనా? తనకసలు కృతజ్ఞత విశ్వాసం అంటూ ఏవైనా ఉంటేనే కదా ఆ టైంకి ఎవరు కావాలో వాళ్ళని వాడుకొని కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తుంది. ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు మెంట్లోడు. నాన్న, సిస్టర్ సిస్టర్ అని వెనకే తిరుగుతూ ఉండేవాడు కదరా. ఇప్పుడు ఆ సిస్టర్ నీ వెనకాలే చేరి ఎంత పని చేసిందో చూసావు కదరా. నీ జీవితాన్ని క్లోజ్ చేసి పడేసిందిరా. తననారా నువ్వు నమ్మింది ఎప్పటి వరకు? గణేష్, ఏం జరిగిందో తెలియకుండా ఎవరికి వాళ్ళు బంగారిని ఎందుకు తిడుతున్నారు? బంగారే కదా అత్తయ్య అన్నింటికీ కారణం. మీనా, పచ్చకామెర్లొచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది అంటారు. ఈ ఇంట్లో ఏం జరిగినా బంగారుదే తప్పు అని ఎలా అంటావు? అలా మాట్లాడడం ముందు ఆపే. ముందు తనని పద్ధతిగా నడుచుకోమని చెప్పండి. మీనా, బంగారి నాతో ఏం మాట్లాడిందో నీకు తెలుసా? బంగారి ఏమనుకుందంటే శేషుకి వర్షిణికి పెళ్లి చేద్దామని. కానీ ఏం చెయ్యగలం? వర్షిణికి ఇష్టం లేదు కదా. వర్షిణికి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళిద్దరూ కష్టపడుతూ ఉంటే మనం చూడాలా? ఇప్పుడు చెప్తున్నాను, ప్రభు మంచివాడు కాకపోయుంటే ఆ కుటుంబం మన కుటుంబానికి అస్సలు సరితూగదు అనుకునుంటే నేనే వర్షిణిని బలవంతం చేసి శేషుకిచ్చి చేసుండేదాన్ని. కానీ అలా జరగలేదు. నేనే వెళ్ళి ఎంక్వైరీ చేశాను. మంచి అబ్బాయి, మంచి కుటుంబం, వాళ్ళని వద్దు అనుకోవడానికి ఏ కారణమూ లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకిది కంప్లీట్గా సమ్మతం. ప్రభుకి వర్షిణిలకే పెళ్ళి. జయరాం, నువ్వే ఉంటావు? అమ్మా, నాకు నీ ఇష్టమే ముఖ్యం. మీనా, నీకిది ఇష్టం లేదని నాకు తెలుసు. ఇదిగో చూడు, వర్షిణి గురించి ఆలోచించు. నీ కూతురు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండబోతుంది. అది మాత్రమే నీ మనసులో పెట్టుకుని నిర్ణయం తీసుకో. వర్షిణి, ఝాన్సీ అమ్మా, ప్రభు వాళ్ళని ఇంటికొచ్చి సంబంధం మాట్లాడుకోమని చెప్పు. రేయ్ శేషు,